హాయ్ అండి సతీష్. లేటెస్ట్ ప్రోమో చూశారు కదా, మాధురి వర్సెస్ భరణి. ఆ ఇద్దరు పాయింట్లో మీరు ఆ పర్టికులర్గా సిచ్యువేషన్లో ఓవరాల్ జర్నీ గురించి కాకుండా ఓవరాల్గా వాళ్ళ బిహేవియర్ మాట్లాడారు అన్నీ కాకుండా పర్టికులర్గా ఆ సీన్లో ఈరోజు మనకు ప్రోమోలో కనిపించిన దాని ప్రకారం మాధురి భరణిలో ఎవరిది తప్పు అనేది కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ అప్డేట్ గురించి నేను ఇన్స్టాలో పెట్టాను కదా, మాధురి వర్సెస్ భరణి అని చెప్పేసి. అయితే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం క్లియర్గా వచ్చింది. ఈ థమ్స్అప్ గతంలో ఎట్లాగైతే సంజన వర్సెస్ ఇతని పేరేంటి భరణి, ఇట్లాగే సేమ్ ఇదే బిర్యానీ దగ్గర సేమ్ టాస్క్లు అయ్యిందని, చిన్న టాస్క్ చిన్న గొడవ అయ్యి ఉంటుందని నేను కూడా ఫుల్ డీటెయిల్గా వీడియో కూడా చేయలే. బట్ అప్డేట్ అయితే ఇన్స్టాలో పెట్టా కదా. ఇలాంటి అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడే మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ ద్వారా మీతో అయితే షేర్ చేసుకుంటాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు, 2 ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అట్లాగే కామెంటు ఏమది లైక్ కూడా మర్చిపోకండి. అయితే ఈ భరణి మాధురి గొడవ గురించి కూడా నేను అనలైజ్ చేస్తా ఈ వీడియో చివరిలో. దానికంటే ముందు ఇంకా బ్రేకింగ్ షేకింగ్ అప్డేట్ కూడా ఉంది, కొన్ని అప్డేట్స్ కూడా షేర్ చేసేస్తా. దాంతోపాటు పెద్దది ఏంటంటే రాము రాధుడికి కూడా కోటింగ్ అయితే పడిందంట. ఎందుకంటే నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పే కదా, ఖచ్చితంగా అడగాల్సిందే. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడు, నో డౌట్. నిన్న కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో తనుజ వర్సెస్ దివ్య లాస్ట్ రౌండ్లో బిగ్ బాస్ అతడి ద్వారా గేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నాడు. అందుకోసం రాము నువ్వు ఈ రౌండ్లో లాస్ట్ రౌండ్లో ఆడకూడదని చెప్పినా సరే సంచాలకుడిగా సంజన అట్లాగే నిఖిల్ కింద ఉండేటప్పుడు సాంగ్ ఆగిపోయినప్పటికి ఇద్దరు కూడా కిందే ఉన్నారు, స్టేజ్ దిగిపోయి ఉన్నారు. బట్ ఇతరు చూసుకోలేదు. సంజన ఇతరు చూసే టైంకి పైన ఉంటే పైన ఉందని లేక విన్నర్గా ప్రకటించాడు కదా. అందుకే బిగ్ బాస్ రాము ప్రకారం దివ్య విన్నర్ అని ప్రకటించాడు. దీని గురించి కూడా రాముకి ఆ వీడియో వేసి మరీ గట్టిగానే కోటింగ్ పడిందంట. అయితే ఇది కూడా కాదు అసలైన షాకింగ్ బ్రేకింగ్ అప్డేట్. ఇంతకు మించిన అప్డేట్ ఏంటంటే ఏం పేరు డీమోన్ పవన్ అండ్ రీతుకు సంబంధించి ఆ వీడియో మనం చూశారు కదా. ఇందులో కూడా ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది, చనువు ఉంది, చొరవ ఉంది, ఆవిడికి అతని మీద మోజు ఉంది, ఈవిడికి అతని మీద ఇష్టం ఉంది. ఇవన్నీ కాదు. ఫస్ట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో డీమోన్ పవన్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి విషయంలో అట్లా తోసేయడం, సంజన కూడా అనింది కదా, అరే ఇది కరెక్ట్ కాదు, నేను అంత బాధలో ఉండి కూడా నేను కూడా వచ్చి చెప్పాను కదా అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది కదా. కొన్ని కోట్ల మంది చూపించేటప్పుడు అది బాగోదు అని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అవుద్ది, ఎగ్జాక్ట్ ఆ పదం నాకు గుర్తు రావట్లేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ అవుద్ది అని కూడా చెప్పింది కదా సంజన. సో పర్టికులర్గా ఆ విషయంలో రైట్ ఆర్ రాంగా ఎవరిది తప్పు ఆ సీన్లో కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఆ వీడియో చూపించి కూడా వేశారంటే నేను ఎప్పటికే మొన్న ఎగ్జాక్ట్గా జరిగిన రోజు రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఉండొచ్చు, లేదా ఎల్లో కార్డ్ అనేది తీసి గట్టిగా గేట్లు ఓపెన్ చేసి కూడా పంపించేదానికి వార్నింగ్ వేస్తే చాలా తీవ్రంగా ఇస్తారని చెప్పే కదా. ఎగ్జాక్ట్గా ఈరోజు మీరు చూడబోతున్నది అదే జరిగింది. డీమోన్ పవన్కి అయితే నాగార్జున గారు మామూలు సీరియస్ కాదంటే ఫుల్ కోటింగ్, నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఆ వీడియో వేసి మరీ కూడా ఒక అమ్మాయి పట్ల ఇట్లా చేయడం ఎంతవరకు రైటు రాంగ్ అని అడిగారంటే అడిగి కోటింగ్ ఇచ్చి గెట్అవుట్ అని కూడా చెప్పారంట. చాలా సీరియస్గా ఆ టోను ఆ వాయిస్ మీరు మీ ఊహకే వదిలేస్తున్నా గెట్అవుట్ అని చెప్పి గేట్లు కూడా ఓపెన్ చేశారు. దెబ్బతో షేక్ అయిపోయి హౌస్ అంతా వణికిపోయి ఈ సీజన్లో ఫస్ట్ టైం నాగార్జున అంత ఫైర్తో చూడడం అయితే వాళ్ళు జరుగుద్ది. సో ఈ విషయంలో డీమోన్ పవన్ది మెసేజ్ పెట్టారో లేదు, పెట్టకపోతే ఇప్పటికైనా మెసేజ్ పెట్టండి. చాలా డెప్త్ లోతైన విశ్లేషణ చేసుకుందాం. నేను మాత్రమే చెప్పాను అన్నారు చాలామంది, ఎల్లో కార్డు రెడ్ కార్డు అని చెప్పి. ఇప్పుడు ఆయన ఫిజికల్ టాస్క్లో అద్భుతంగా ఆడాడు, నేను చాలా బాగా చెప్పా, బాహుబలి రేంజ్లో ఆడాడు. ఇద్దరు కంటెస్టెంట్స్ని ఆపేస్తాడు, హోల్డ్ చేయి, తప్పుకు తప్పు చెప్పుకోవాలి, ప్లస్కి ప్లస్ చెప్పాలి, మైనస్కి మైనస్ చెప్పాలి. అంత పేరు వచ్చిన ఒక అమ్మాయి విషయంలో అట్లా నెట్టాడు, అది కూడా 2 సార్లు. ఇది ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్ లెక్క. సంజన అప్పటికి కూడా వచ్చింది కదా, అరే నేనే అప్పటికి ఆ రైస్ తాలూకు పంచాయతీ గొడవలో నేనే బాధలో ఉన్నా సరే చూసేటప్పుడు నాకే తప్పు అనిపించింది అని శ్రీజ ఆవిడ కూడా వచ్చి చెప్పారు. ఇది రైట్ కాదు, నీకు అప్పటికీ 3 రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు, గత వారం నుంచి కూడా దొంగల టాస్క్లు కూడా కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, దూరంగా ఉండండి, అంత వైబ్ సెట్ అయ్యేంత వరకు. ఎందుకంటే అంతకుముందు వారం అంతా డబ్బులతో తర్వాత పడనప్పుడు కొద్దిగా నెగిటివ్ వైబ్ వచ్చినప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలుసుకుంటే బాగుండేది. ఆ హీట్ మీద హీట్ వచ్చేసి ఐ మీన్ 2 సార్లు నెట్టడం 100% రాంగ్. అది ఫిజికల్ అవుతుంది, ఖచ్చితంగా మ్యాన్ హ్యాండిల్ లెక్కే వస్తుంది. ఇప్పుడు ఎల్లో కార్డు రెడ్ కార్డు ఇచ్చి గట్టిగా వార్నింగ్, రెడ్ కార్డు ఇవ్వకపోయినా ఎల్లో కార్డు అయినా ఇస్తారు, వార్నింగ్ అయితే ఇస్తారు, గేట్లు అయితే తీసి పొమ్మని చెప్పారంట. ఎందుకు ఇది ఇవ్వడం కూడా మంచిదే. ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎన్ని రోజులు మనం కూడా చెప్పుకున్నాం, కూల్గా ఉన్నాడు, బ్యాలెన్స్గా ఉన్నాడు, మాట జారట్లేదు అని చెప్పేసి. బట్ మాట జారలేదు, మంచిగా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఒక అమ్మాయి విషయంలో అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ మాదిరిగా చేయడం అనేది రాంగ్. సో ఇప్పుడు ఇక్కడ డీమోన్ పవన్కి వార్నింగ్ ఇవ్వడం కూడా మంచిదే. లేకపోతే ఏమంది పిచ్చలైట్ తీసుకుని మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే బాగా బ్యాడ్ అయిపోతాడు. ఎందుకంటే మనం ప్రతి సీజన్లో చూస్తాం, గేట్లు ఓపెన్ చేసి గెట్అవుట్ అని చెబుతారు, అక్కడ ఫైనల్లో వాళ్ళు కూడా
వెళ్ళిపోతాం సార్ వేస్ట్ ఏది ఇదని చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి ఆడియన్స్ ఎలిమినేషన్ ఓట్లు వేయకుండా వెళ్ళిపోవడానికి సిద్ధం తప్ప ఇట్ట అవమానకరంగా గెంటేశారు అనే పరిస్థితి తెచ్చుకోకూడదు. అందరూ అప్పుడు సర్దుకుపోతారు. తర్వాత అయితే పొరపాట్లనే దిద్దుకుంటారు, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారు. సో ఇప్పుడు కూడా డీమోన్ పవన్ విషయంలో కూడా అతనికి చాలా మంచి పనే చేసినట్టుగా. ఏదన్నా ఒక స్థాయి వరకు అంతకు మించి దాటితే ఖచ్చితంగా బ్యాడ్ అయిపోతారు, నెగిటివ్ అయిపోతారు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది మెసేజ్ పెట్టచ్చు, ఆవిడికి ఇష్టం ఉంది కదా, ఆవిడికి చనువు ఉంది కదా, ఆవిడికి చనువు ఉండబట్టే ఇష్టం ఉండబట్టే వెంటనే ముద్దలు తినిపించింది కాబట్టి ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేదు కనుక, ఇష్యూ చేయలేదు కనుక, అబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు కనుక ఇష్యూ చల్లబడింది. లేదంటే రచ్చ అయ్యేది. ఆవిడ ఖచ్చితంగా అబ్జెక్షన్ వ్యక్తం చేసి ఉంటే వెంటనే ఉన్న పలంగా రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూసే షోలో ఒక అమ్మాయి పట్ల తోటి కంటెస్టెంట్లో అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటే ఏం చేస్తుంది షో నిర్వాహకులు అని షో మీద ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఆన్సర్ ఎవరు చెప్పాలి? బిగ్ బాస్ షో నిర్వాహకులు చెప్పాలి. మా అమ్మాయిని అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారండి, ఎందుకు మా అమ్మాయిని పంపించారు? వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి మహిళ, ప్రతి ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇది కాదు కదా, ఏమి నేర్పుతున్నారు మీరు, ఇట్లా చూసి చూడడానికి వెళ్ళిపోతే ఎట్లా? ఈ షో గురించి అప్పటికే ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఏంది ఏం మెసేజ్ ఇద్దామనేది అవన్నీ చాలా వల్ల లెక్క. అంటే అమ్మాయిల పట్ల ఇలా ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి ఇలా చూస్తూ ఉంటే, మీరు ప్రదర్శిస్తూ ఉంటే అది సమాజం చూసి నేర్చుకోవాలి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ, ప్రతి ప్రేక్షకుడికి అడిగే వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అప్పటికి అంతకుముందు ఎమ్మెన్యేలు చెప్పాడు, సంజనా చెప్పింది, వీళ్ళందరూ చెప్పారు అరే తప్పు ఇది, ఎందుకు ఎన్ని రోజులు అలా కంటిన్యూ చేస్తారు, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఎవరు ఎన్ని రకాలకి చెప్పినా అర్థం కాదు. అప్పటికి సంజనా వచ్చారే మ్యాన్ హ్యాండ్లింగ్ అయిపోద్ది, కొట్టినట్టు ఉంటుంది, 70 కెమెరాలతో నా తమ్ముడు లాంటాడు, ఎందుకు చెప్పిన అర్థం చేసుకుని శ్రీజ కూడా చెప్పింది, నేనే బాధలో ఉన్నా సరే వచ్చానంటే అర్థం చేసుకో, నువ్వు నా తమ్ముడు లాంటాడు అని దమ్ము శ్రీజ చెప్పింది. ఎంతమంది చెప్పారు. అందుకోసం నేను ఆ రోజు కూడా చెప్పాను, ఎల్లో కార్డు రెడ్ కార్డు నా వీడియో ఎంతమంది, నేను వీడియో చూసే ముందు కూడా ఎంతమంది చూశారని చూస్తే 53,000 మంది వరకు చూశారు. చూడకపోతే ఒకసారి చూడండి. అట్లాగే ఎందుకంటే మహిళా ప్రేక్షకులు ఇప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఒకటే కాదనం, జెండర్ ఫీలింగ్ ఉంటుంది. కానీ అక్కడ కామన్ సెన్స్ అంటూ మనకు ఉండాలి. ఏమి అక్కడ ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెబితే ఎక్కువ చెప్పకుండా ఆ మాధురి ప్రోమో గొడవ గురించి కూడా మాట్లాడాలి కదా. తమిళ బిగ్ బాస్లో సీనియర్ కమెడియన్, యాక్టర్, మంచి విలన్ క్యారెక్టర్ చేసాడు, కమెడీగా చేసేది శరవణన్. 2019లో సీజన్ 3లో కంటెస్టెంట్గా వచ్చేటప్పుడు ఆయనకి రెడ్ కార్డు ఇచ్చి ఇమ్మీడియట్గా పంపించారు. ఎందుకంటే అది అక్కడ చనువు లేదు, చొరవ కాదు, జస్ట్ ఫన్ మోడ్లో అనుకున్నాడు ఆయన. అది ఫన్ ఎట్లా అవుతుంది, చాలా సీరియస్ రియాక్షన్ వచ్చింది పబ్లిక్ నుంచి. ఏమన్నాడంటే కమల్ హాసన్ గారు అక్కడ హోస్ట్గా ఉండేటప్పుడు బాయ్స్ సినిమా ఉంది కదా, ఇలాంటి టాపిక్ ఏదో సందర్భం వచ్చేటప్పుడు మేము కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం సార్, బస్సుల్లో మహిళలను తాకేదానికి స్టూడెంట్స్గా ఉండేటప్పుడు బస్సులు ఎక్కి టచ్ చేసేవాళ్ళము, అది మేము హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళము, అందుకోసమే బస్సు ఎక్కేవాళ్ళం కామెంట్ చేశాడు. దానికి మన ఉమెన్ యాక్టివిస్ట్ ఆవిడ చిన్మయ్య గారు ఉంటారు కదా, ఆవిడతో పాటు తమిళనాడంతా విపరీతమైన రియాక్షన్ వచ్చింది, బగ్గుమనింది. ఏం మెసేజ్ ఇద్దామని వాడికి కామన్ సెన్స్ లేదు. అసలు నా నోటితో చెప్పాలని వేరే లెవెల్లో రియాక్షన్ వచ్చింది. మీరు బయటికి గెంటేస్తారా, మమ్మల్ని వచ్చి చొక్కబట్టుకు లాక్కోరమ్మంటారా, అంత సీరియస్గా వస్తే ఊహించాలి. ఆయన కూడా వణికిపోయాడు. ఆ తర్వాత బయట ఇంత తీవ్రత వచ్చిందని క్షమాపణ చెప్పాడు, మనస్ఫూర్తిగా చెప్పాడు. ఎన్ని క్షమాపణలు చెప్పినా ఎక్స్క్యూజ్ చేయలే. 44 అనుకుంటా 44వ రోజు అతనైతే రెడ్ కార్డు ఇచ్చి ఇమీడియట్గా బయటికి పంపించేశారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ డీమోన్ పవన్ విషయంలో పిఆర్ బ్యాచ్కు తప్పదు కాబట్టి వాళ్ళు మెసేజ్లు పెడతారు, డబ్బులు ఇస్తారు, అవన్నీ వాళ్ళ బిజినెస్ కనుక. అది లేదండి చనువు ఉంది, చొరవ ఉంది, ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. చనువు చొరవతో పాటు కామన్ సెన్స్ కూడా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రీతిది తప్పు లేదా, రీతితో చనువు ఉంది కదా, క్లోజ్ ఫ్రెండ్సే కదా, అవన్నీ ఉన్నాయి. అందుకే తీవ్రత తగ్గింది అంటాను నేను. ఆవిడ వెంటనే ఏమైంది, అంత జరిగిన తర్వాత ఆ దుబ్బేసా నీ ఆటలోంచి నీలోంచి అంటూ వచ్చి మళ్ళీ తర్వాత వచ్చి ఈ చేతులతోనే కదా నన్నంటూ వేలు వాచిపోయేవేమో, కందిపోయేవేమో, మళ్ళీ నీకు తినలేవు కదా నన్ను తినిపిస్తే ఇవిడికి అవ్వాల్సిందే లేదు, తప్పులేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉండాలి కదా, అది లేకుండా వచ్చి ఎగబడిపోయి ఈవిడే ఎంత చేసుకుంటే ఎందుకు, తీవ్రత అందుకు తగ్గింది. అయినా సరే షోకి అయితే డ్యామేజ్ ఉంటుంది కదా, ఈ వారం అంతా ఏగర్లో వెయిట్ చేస్తారు కదా. సర్లే ఆవిడ ఇమీడియట్గా అబ్జెక్షన్ చేయలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నారు కాబట్టి తగ్గారు. బట్ ఇప్పుడు నాగార్జున గారు కూడా వచ్చి దాని గురించి టాపిక్ ఎత్తకపోయినా ఆయనకి మందలించాల్సిన స్థాయిలో మందలించకపోతే రేపటి నుంచి ఉంటుంది మామూలుగా కాదు. ఇంకా చాలండి చెమచక్కలు ముత్యాల ముగ్గులు ఆడించి వెళ్ళిపోండి, ఇందుకోసం హోస్టింగ్ అని చెప్పి షోకే డ్యామేజ్. సో ఆ విషయంలో ఖచ్చితంగా ఇతరికైతే వార్నింగ్ ఇచ్చారంట, గెట్అవుట్ అని చెప్పేసి భయపడిపోయి మరి ఎక్స్క్యూజ్ చేయమని కూడా బతిమలాడుకుంటే తర్వాత భరణి గారికి కూడా అడుగుతారు నాగార్జున గారు, ఏంటి ఇప్పుడు ఆయన వీడియో చూపించిన తర్వాత అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి డీమోన్ కూడా కొట్టి పనిష్మెంట్ ఇద్దామా ఏంటి భరణి గారు అని అడిగితే, నాగార్జున గారు అడిగితే ఆయన కూడా లేదులేండి సార్ కొట్టి అట్లా కాదు కానీ చిన్న పనిష్మెంట్ అయితే ఇద్దామంటే ఆయన కూడా చెప్పాడంటే మరి ఏ పనిష్మెంట్ ఇస్తారు ఏంటి అప్డేట్ ఏదో రాగానే చెప్పుకుందాం మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది ఉన్నపలంగా చెప్పండి. అట్లా ఇంకోటి ఏంటంటే సీజన్ 7లో అంటే మహిళా ప్రేక్షకుల విషయంలో ఎంత జనరు స్పోర్ట్ స్పిరిట్తో ఆడాలనుకున్నా సరే
అక్కడ మహిళల విషయంలో మాత్రం ఆచితూచి ప్రతి మాట కానీ, ప్రతి యాక్షన్ కానీ, ప్రతి సిచ్యువేషన్ కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందే. వాళ్ళని ఇబ్బంది పెట్టే మాదిరి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్, సీజన్ 7 తమిళ్ బిగ్ బాస్లోనే ప్రదీప్ అని ఒక కంటెస్టెంట్ ఉండేవాడు. వస్తాను ఒక తుఫాన్ లాగా వచ్చాడు. అంటే ఆడియన్స్తో బాగా కనెక్ట్ అయిపోయాడు. విన్నర్ మెటీరియల్ ఆయన ఖచ్చితంగా అదే ఫ్లోలో వెళ్ళిపోతే విన్నర్ మెటీరియల్. ఆయనకి ఏంటంటే తోటి మహిళా కంటెస్టెంట్లు ఆయన వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, యూరిన్కి వెళ్ళేటప్పుడు కూడా డోర్ వేసుకోవట్లేదు అని ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది. ఆయన బై మిస్టేక్ మర్చిపోయాడో లేకపోతే అనుకోకుండా జరిగిందో కానీ ఆయన లోపల ఉన్నాడు యూరిన్ వెళ్తా, బట్ డోర్ గడిపెట్టుకోలేదని ఒక చిన్న అబ్జెక్షన్ వచ్చింది. ఆ విషయంలో ఇమీడియట్గా పంపించారు. ఇది కరెక్ట్ కాదు కదా, మహిళల పట్ల ఇట్లా బిహేవ్ చేస్తాడా, తెలిసి చేశాడా, తెలియక చేశాడా, పెద్ద ఇష్యూ అయ్యింది. అది ఇంట బయట కూడా వచ్చింది. కానీ బయట అయితే అది వాంటెడ్లీ చేయలేదు కదా అని ఒక పాజిటివిటీ వచ్చినా సరే మహిళల పట్ల హౌస్లో ప్రవర్తించాల్సిన పద్ధతిలో ప్రాపర్ వేలో బిహేవ్ చేయలేదని ఇమీడియట్గా సీజన్ 7 విన్నర్ అయినా పక్కా కన్ఫర్మ్. ఆ తర్వాత అదే విషయంలో అది కావాలని చేయలేదు అని ఒక పాజిటివిటీ ఉండడం వల్ల అదే విషయం స్టాండ్ తీసుకుని కొంతవరకు నడిచిన తర్వాత వేరే అమ్మాయి కూడా సపోర్ట్ వచ్చింది. ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చారు. కానీ అది వేరే విషయం. హౌస్లో ఆ బిగ్ బాస్ నిర్వాహకులు అయితే ఆన్సర్ చేయాలి కదా. సో అప్పుడు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి పొరపాటు జరిగిందా, కావాలని చేసిన పక్కన పెట్టినా సరే ఆ తప్పు అయితే తప్పే. అలా బిహేవ్ చేసింది రాంగే. అది ఆలోచించుకోవాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఎక్కడున్నాం బాత్రూంలో ఉండేటప్పుడు గడి పెట్టుకోకుండా మర్చిపోయానా, ఓవర్ఫ్లో అయిపోయింది, ఇవన్నీ పంచాయతీలు కాదు. మేమైతే ముందు ఆన్సర్ చెప్పాలని ఆయన కూడా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేషన్ ఇచ్చి పంపించారు. సో మన తెలుగులో ఒక సీజన్ 6 అనుకుంటే ఆయన ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఒక అమ్మాయిని మరీ విసిరేసేటప్పుడు ఎల్లో కార్డు ఇచ్చి సరిపెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఈయనకైతే వార్నింగ్ పడిందంట. సరే, రామురాదుడు కోటింగ్ విషయంలో తప్పలేదు, ఇవ్వచ్చు. అలాగే ఈ అబ్బాయి విషయంలో చెప్పే కదా. ఇక భరణి వర్సెస్ మాధురి పంచాయతీకి వద్దాం. ఇద్దరు టాస్క్ ఆడారు, థమ్స్అప్ టాస్క్ అంతా బాగానే ఉంది. ఆవిడ వేసుకోబోతుంటే మాధురి గారు ప్లేట్ పట్టుకుంది. ఇక తీసుకోబోతుండేసరికి ఏం పీసులు, ఏ టీం ఏకు పీసులు వేయలేదు, వాళ్ళకి వేసిన తర్వాత మీకు వేస్తాను అని చెప్పి తర్వాత మాధురి గారు రండి అంటే ఎవరు వస్తారో చెప్పండి, ఫీల్ అవ్వరా, బాధపడరా? అదే ప్లేస్లో ఒకవేళ భరణి ఉన్న హట్ అవుతుంది లేదా, ఆ దివ్య ఉన్న హట్ అవుతుంది లేదా, మళ్ళీ వచ్చి చిన్న వాటికంటే అది చిన్నది ఎట్లా అవుతుందండి? ఆవిడ ప్లేట్ పట్టుకుని వచ్చి ఇక వేసుకుంటాను అనేటప్పుడు ఆగండి, వాళ్ళకి వేసిన తర్వాత మీకు వేస్తానంటే ఎవరైనా బాధపడతారు. పాపం మాధురి అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆవిడ మిగతా విషయంలో మాట తీరేది ఎట్లా ఉన్నా సరే ఈ విషయంలో ఆ స్పాట్లో భరణి ఉన్న, దివ్య ఉన్న, నేనున్నా, మీరున్న, ఎవరున్నా సరే చాలా బాధపడతారు. కన్నీళ్ళు దిగమింగుకుని ఉండే పరిస్థితి వస్తుంది. ఆ మాధురి గారిని చూస్తే అదే పరిస్థితి అనిపించింది. ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే మాధురి గారు ఒక్క నిమిషం అని ఎక్కడి నుంచి భరణి అంటే వెంటనే ఒక్క నిమిషం అని మళ్ళీ ఆ అమ్మాయి చెల్లెలు దివ్య ఆ పదం కూడా ఒక్క నిమిషం అన్నాను కానీ ఒక్క నిమిషం అనుకుని చెల్లి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంటి ఆగన మాధురి అప్పటికే అంటుంది, నువ్వు ఆగమ్మ, నువ్వు ఎందుకు దూరుతావు అంటే నేను కెప్టెన్, నువ్వు కెప్టెన్ బాధ్యతలు అంటే అందరికంటే ముందు నువ్వు కూర్చొని తినడం కాదమ్మా నీ కంట్రిబ్యూషను, ఫస్ట్ అందరూ తిన్నారా లేదో చూసుకుని అప్పుడైతే నువ్వు తోపు కెప్టెన్ అవుతావు. తోపు తురుంకనుక అబ్బా ఎరగొట్టేసింది అంటారు. ఎగ్జాంపుల్ కూడా చెబుతా. శ్రీరామచంద్ర ఒక సీజన్ 5లోన కెప్టెన్గా చేస్తే అందరూ తిన్నారా, అందరూ పదే అడిగి అరే కెప్టెన్స్ అంటే ఎట్లా కూడా చేయొచ్చా? నెక్స్ట్ లెవెల్ కెప్టెన్స్ అయింది శ్రీరామచంద్రది. ఎంతమందికి గుర్తుందో మెసేజ్ పెట్టండి. ఎవరితో గొడవ అయినా సరే, వాళ్ళు అలిగినా సరే, టాస్కుల పరంగా ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళు కూడా తిన్న తర్వాత నేను తింటాను అనేవాడు. అలాగే ఇంకొక సీజన్లో ఇంకొక కంటెస్టెంట్ అండి, హైలైట్ అది మర్చిపోలేము అవి. పోనీ ఆ రేంజ్ అక్కర్లే, నువ్వేమో చక్కగా ముందు కూర్చుంటే ఆవిడకి అవమానం జరిగింది. ఆ అవమానం ప్లేస్లో దివ్య ఉంటే ఒక్క నిమిషం అన్నా అని అంటదా? నేను కెప్టెన్ కాబట్టి అంటదా? ఫస్ట్ నువ్వు ఆ బాధ్యత అక్కడ తీసుకుని ఉంటే నీ స్థాయి వేరే లెవెల్కి వెళ్ళిపోయేది కదా. కెప్టెన్గా ఎరగొట్టేసింది ఈ అమ్మాయినే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆవిడకి నీకు జరగలేదు కదా అవమానం, ఆవిడకి జరిగింది కదా మాధురికి, దివ్యకి జరిగి ఉంటే అప్పుడు తెలిసి వచ్చేదా నొప్పి. ఈవిడికేం చక్కగా ఈవిడ ఇక్కడ కూర్చుంది, ఆవిడ కదా వెళ్తే ప్లేట్ పెట్టుకోబోతుంటే ఆగండి అని చెప్పేసి అందరికి పెట్టిన తర్వాత పెడతానంటే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది? తప్పుకోరా. నేను రియల్ లైఫ్లో కూడా జరిగింది ఒక ఎగ్జాంపుల్ కూడా. ఒక పెళ్ళిలో ఒక పెద్ద గొడవ అయిపోయింది, సేమ్ సిచ్యువేషనే. వాళ్ళకి ఫస్ట్ పెట్టాలండి అని ఏదో పొరపాటున కూర్చుంటే ఉండమ్మ వీళ్ళు చుట్టాలు వచ్చారు, అబ్బాయి తరపు అమ్మాయి తరపు, వీళ్ళకి పెట్టేశాక మనం తిందాం అన్నారు. వీళ్ళ తరపులే. బట్ ఎంత గొడవ అయిపోయిందంటే వేరే లెవెల్ అయిపోయింది అది. అక్కడ ఎవరైనా బాధపడతారు, హట్ అవుతారు కదా. ఇప్పుడు దివ్య నేను సింపుల్గా చెబుతాను, సింపుల్గా చెప్పాలని ముందు చెప్పాలమ్మా. ఆవిడ ప్లేస్లో నువ్వంటే ఇంతకు 10 అంతలు రియాక్ట్ అవుతావు కదా. ఆవిడ ఇంకా బాధతో లేచి వెళ్ళిపోయింది. మాధురి అన్న ఈవిడ ఎందుకు దూరుతుంది? ఆయన అడిగారు, చెప్పాను, నేను చెప్పాను. ఆయన నేను ప్లేట్ పట్టుకుని వెళ్ళినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఆయనకి నోరు లేదా, మాట్లాడలేరు, ఆయన చెబుతాడు కదా. పైగా భరణి కూడా ఈ విషయంలో చాలా తప్పు. గతంలో సేమ్ సిచ్యువేషన్, సేమ్ థమ్స్అప్ టాస్క్, సేమ్ బిర్యానీ గొడవ అప్పుడు సంజన వర్సెస్ భరణి అయింది. ఆ రోజు మనం చెప్పుకున్నప్పుడు కావాలని సంజన అక్కడ సీన్ క్రియేట్ చేసింది. అంతకుముందు గుడ్లు దొంగతనం గురించి సిగ్గు లేకుండా అనేదానికి వచ్చి అది మనసులో పెట్టుకుని అక్కడ ఆవిడ ఏమనలేక ఇక్కడికి వచ్చిన తర్వాత భరణి తప్పు లేకపోయినా ఈవిడే ఎక్కువగా కావాలని హడావిడి చేసిందని చెప్పుకున్నాం. ఆ రోజు భరణి తప్పు లేదు, నేనే చెప్పా. ఆ రోజు భరణి తప్పు లేదు, సంజన చేసిందని. ఈరోజు మాత్రం 100% భరణిదే తప్పు. ఆ తర్వాత తోకలాగా వెనకేసుకొస్తున్న దివ్యదే తప్పు.
ఇప్పుడు మళ్ళీ ఏమనంటే నేను కెప్టెన్ అయిన ట్యాగ్ తగిలించుకొని వచ్చేస్తుంది, కానీ భరణి గారి కనుక ఈవిడ ఎందుకు వచ్చేస్తుంది? మొన్న గౌరవ విషయంలో కూడా అట్లాగే కదా, మళ్ళీ భరణి గారి ట్యాగ్ తగిలించుకోవద్దు. ఆ రోజు భరణి గారికి చెల్లి ట్యాగ్తో వచ్చేసి ఈరోజేమో ఈ ట్యాగ్తో కెప్టెన్ ట్యాగ్తో వచ్చేసి ఎందుకు దూరుతుంది ఈవిడ? ఆయనకు నోరు లేదా మాట్లాడలాడు? ఆవిడ గేము అతని గేము ఇతని గేమ్ ఈవిడ గేమ్ అన్ని గేమ్లు ఇతనే ఆడేస్తుందా? అక్కడ లాస్ట్లో తనూజ చెబుతున్నది 100% ఫ్యాక్ట్, మంచి పాయింటే. ప్రతిసారి మీ గేమ్ మీరు ఆడండి. ఆవిడ ఎందుకు వస్తుందంటే భరణి కొన్ని వీక్నెస్, అది తెగదంపులు చేసుకోవాలి. చెల్లి లేదు కూతురు లేదు, మీ ఆట మీరు ఆడంటే నా ఆట నేను ఆడతా, మనకు అంత బంధాలు ఉంటే తర్వాత రాఖీలు కట్టుకుని పండగ చేసుకుందాం, హోలీ ఆడుకుందాం, మన అనుబంధం కొనసాగిద్దాం తప్ప ఇక్కడ అక్కర్లేదని గట్టిగా చెప్పొచ్చు. నానా పాటలు పడి మళ్ళీ హౌస్లోకి వచ్చాడు. ఈ వీక్నెస్ వల్ల ఇలా చెప్పలేక ఇతర తరపున ఇంకొకరు మాట్లాడితే బిస్కెట్ అయిపోతుంది, గేమ్ అయితే పాడైపోద్ది అయింది. సో మరి ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? రామురాదురు పంచాయతీ గురించి చెప్పా, మాధురి వర్సెస్ దివ్య, అట్టగా మాధురి వర్సెస్ భరణి పంచాయతీ, డీమోన్ పవన్, అట్లాగా రీతు పంచాయతీ, 4 పంచాయతీల గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్ పెట్టండి. నేను ప్రతి మెసేజ్ కూడా ప్రతి కామెంట్ కూడా చదువుతా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.